ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. APR ప్రాజెక్ట్ బాచుపల్లి. సో అందుకని పెద్దగా ఆలోచించాల వచ్చిన అవకాశాలను తమిళ్లో చేసుకుంటూ అంతే. ఏముంది ఆలోచించడానికి? ఏమన్నా మనం ఏమన్నా 1000 ఏళ్ళు ఉంటామా? మీరు రూమ్మేట్స్ అన్న సార్, చిరంజీవి గారు, మీరు, సుధాకర్ గారు, హరిప్రసాద్ గారు. అంటే నాకు రూమ్మేట్ అంటే మన రాజేంద్ర ప్రసాద్, ఓకే, చక్రపాణి, రోజారమణి గారి హస్బెండ్. రోజారావు. మేము ఒక రూమ్ లోనే ఉన్నాం. ఒక రూమే, 3 బెడ్లు ఉంటాయి. ఓకే, రూమ్ లో ఉండేవాడు. చిరంజీవి ఒక 4-5 రోడ్ల పాండి బజార్ దగ్గర చిరంజీవి వాళ్ళు అక్కడ ఆవిడ ఉండేవాళ్ళు. ఫ్రీక్వెంట్ గా మీట్ అవుతుండేవాళ్ళం. అక్కడ పాండి బజార్ లో తెలుగు హోటల్ ఏదో ఉండేది, సుప్రియ అని. ఓకే, అక్కడే భోజనం. రజనీకాంత్ అప్పుడు ఆయన ఎక్కడైనా ఉంటుండేవాడు. ఒక రూమ్ అనే కాదు కానీ ఈ స్టేస్ ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి కదా అవకాశాల కోసం వెతుకుతూ. చిరంజీవి గారు, మీరు, రాజేంద్ర ప్రసాద్ గారు. లేదు, నేను టు బి ఫ్రాంక్, నేను ఏ అవకాశం ఒక ఆఫీసు పోయింది లేదు. నేను గొప్పగా చెప్పుకోవడం లేదు. ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు రాజబాబు ఫిలిం మీద వేశారు తెలుగు సినిమా. ఆ చేంబర్ కి మేము అందరం వెళ్ళాము. నన్ను చూసి ఇట్లా ఇలా అని ఎర్రగా బుర్రగా బాగున్నాడని పొద్దున పాముగురు హోటల్కి రమ్మన్నారు. ఫోటోలు తీసి పేపర్లు వేశారు. ఆ తర్వాత చూస్తే తమిళ సినిమా వాళ్ళు ఎవరో తీసుకుపోయారు, ఇందులో నువ్వు హీరో అన్నారు, యాక్ట్ చేయించారు. అంతే. నేను ఎవరు సో మీ బ్యాచ్ లో ఫస్ట్ అవకాశం వచ్చింది మీకే? ఆల్మోస్ట్ నేనే. సుధాకర్ గారికి ఆ తర్వాత ఫస్ట్ అనౌన్స్ చేసేది నేనే. ఇంకా నా కోర్సు 3 months 4 months ఉండింది. అప్పుడే అనౌన్స్ చేశారు. మాకు ప్రిన్సిపల్ పర్మిషన్ కూడా ఒక లెటర్ ఇవ్వమంటే ఇచ్చారు. అందరూ నన్ను రెడ్డి రెడ్డి అనేవాళ్ళు. సో అలాగా నేను ఎంత చెప్పానే నా లోపం అని నేను ముందుగా అన్నాను. మీరు అన్నారు చూసారా, మీకు ఫీలింగ్ లేదా అని. ఏమో, నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరిని కలవను, వస్తే చేద్దాంలే అనుకుంటా. మీ బ్యాచ్ లో బాగా యాక్టివ్ ఉండేది ఎవరు? వెళ్ళి ఆఫీసులకి వెళ్ళి పిఆర్ పెంచుకొని కలిసి అవకాశం కోసం చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్. నాకు నా నాలెడ్జ్ లో రాజేంద్ర ప్రసాద్ బాగా మేమందరం ఉన్నప్పుడే ఏదో పొద్దునే ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్తాననేవాడు. వెళ్ళి ఆడికి వెళ్ళొచ్చేవాడు. మాకు అంటే ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళొచ్చానంటాడు. ఎందుకంటే తను కూడా ఏదో నిమ్మకూరు నుంచి వచ్చాడు. ఓకే, ఏదో వాళ్ళ ఫాదరు వాళ్ళ ఎన్టీ రామారావు వాళ్ళ ఇంట్లో ఏదో ట్యూషన్లో చెప్పారని ఏదో వినేవాడు. వెళ్ళి వచ్చేవాడు, వాడు తిరిగేవాడు. అలా తర్వాత మేము, రమాప్రభ, శరత్ బాబు, కొంచెం నాకు క్లోజ్ శరత్, వీళ్ళందరూ డ్రామా. నేను, శరత్ బాబు, రమాప్రభ డ్రామాలు వేసాం తెలుగులో. రవీంద్ర భారతిలో ఒక షో కూడా వేసాం. తర్వాత వేసాం అంటే శరత్ హీరో అయ్యి అప్పుడు బిజీగా లేడు, వేషాలు లేవు. ఓకే. సో రమాప్రభ అప్పుడు ఆ రోజుల్లో ఆమె ఒక ట్రూప్ పెట్టి ఏదంటే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ నాతో వచ్చేవాడు కూడా. అలా రాజేంద్ర ప్రసాద్ ఆ ఫ్యామిలీతో లింక్ అయ్యి పెళ్లి చేసుకోవడం. ఆ తర్వాత అతను టేక్ ఆఫ్ అయింది కెరీర్. నో, మిగతా వాళ్ళు అందరూ ట్రై చేస్తుంటారు. అంటే నేను గొప్పగా చెప్పుకోవడం లేదు, నేను వెళ్ళలేదు అనే పాయింట్. ఓకే, నేను అంతే. ఇప్పుడు శరత్ బాబు గారు, రమాప్రభు గారు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు? ఎవరికి ప్రపోజ్ చేశారు? చాలా ఇయర్స్ గ్యాప్ కూడా ఉంది వాళ్ళు. అంటే నేను వాళ్ళని కలిసేటప్పటికే వాళ్ళిద్దరు భార్య భర్తలు. ఓకే, నాకు వాళ్ళు తెలిసేటప్పటికే దేవరు. కాబట్టి వాళ్ళు ఎక్కడయ్యారు, ఏమయ్యారు అనేది నాకు డీటెయిల్స్ తెలియదు. వాళ్ళు విడిపోయే స్టేజ్లో కూడా నాకు పెద్ద కాంటాక్ట్ లేదు. విడిపోయేటప్పుడు కూడా విడిపోతున్నారని తెలుసు, విడిపోయారని తెలుసు. తర్వాత శరత్ను కలిశాను. తర్వాత శరత్ ఆయన లైఫ్ లో ఇంకొక ఆమె రావడం అవన్నీ తెలుసు. కానీ ఆమె కూడా పోయింది కదా. ఆమె కూడా కారణాలు మనం ఎందుకు, కొన్ని విషయాలు మనం ఎవరి గురించి అనకూడదు. పైగా శరత్ లేడు, వెళ్ళిపోయాడు కాబట్టి. కానీ శరత్ గారికి ఎటువంటి వారసులు లేరు. ఇప్పుడు ఆయన ఆస్తుల కోసం చాలా గొడవలే జరుగుతున్నాయి. నీకు నాకు అని ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయనకి ఇక్కడ కూడా ఉంది. మా ఇంటి దగ్గర ఇక్కడ ఈ పక్కనే ఉంది మంచి ఆస్తి కూడా ఒకటి. లేబర్స్ ఎక్కడ ఉన్నాయో బినామీలకు కొంత రాశారు అని చెప్తుంటారు. లేదండి, శరత్ చాలా పద్ధతైన వ్యక్తి. అలా అంతా ఏముండవు. ఇప్పుడు ఆయన పోయాడు కాబట్టి ఉన్న వారసులు ఆయనకి ఏదో బ్రదర్స్ ఉన్నారు, ఏదో పిల్లవాళ్ళని పెంచుకుని ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు చేసుకుంటున్న ఇష్యూ అయ్యి వచ్చే కానీ శరత్ వరకు ఈజ్ అ జెంటిల్మెన్. తను చాలా పద్ధతైన వాడు. సో తను మనం ఏమి చేయలేం. ఆయన ఆస్తి కోసం వీళ్ళు కొట్టుకుంటున్నారంటే వీళ్ళ తప్పు. సో ప్రాపర్టీస్ అయితే బాగా చెన్నైలో 500 కోట్లు ఉన్నాయని చెప్పండి. శరత్ రన్నింగ్ లోనే ఉన్నాడు. ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ కి ఏంటంటే, ఇప్పుడు చంద్రమోహన్ మీరు తీసుకోండి, రన్నింగ్ లోనే ఉన్నాడు అంటిల్ హిస్ లాస్ట్ బ్రీత్ అనుకుందాం. ఆల్మోస్ట్
ఒక ఆర్టిస్ట్ రన్నింగ్ లో ఉంటూ ఉంటే ఆయన హీరో వేషాలు ఎక్కర్లే, అవును, క్యారెక్టర్ కానీ ఇంకోటి కానీ నేను అదే ఒక ఆర్టిస్ట్ నేను ఎప్పుడు అనుకుంటాను. బ్రహ్మాజీ, మన తెలుగులో బ్రహ్మాజీ ఉన్నాడు ఎప్పుడోటండి బాబు. బహుశా నేను సినిమాలకు వచ్చినప్పటి నుంచి బ్రహ్మాజీని చూస్తున్నానా అన్నంత ఫీలింగ్ ఉంది నాకు. ఓకే. సో ఇప్పుడు బ్రహ్మాజీ అనుకుంటే ఒక హీరోలకు ఉన్న ఆస్తి కంటే బ్రహ్మాజీ దగ్గర ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా. లేని సినిమా లేదే. చిరంజీవి సినిమాలో ఉన్నాడు, నాగార్జున సినిమాలో ఉన్నాడు, లేకపోతే కొత్తగా వచ్చిన హీరోల సినిమాలో ఉన్నాడు. సో దట్ ఈస్ బ్లెస్డ్ అండి. ఒక ఆర్టిస్ట్ కి ఏదో ఒక వెలిగి దబక్కన పడిపోతే నరకం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.